వచ్చిన గురువులకి వందనాలు. ఒక గురువు ఎవరినైనా తయారు చేయగలుగుతారు. అంటే ఒక ఎమ్మెల్యే కానివ్వండి, ఒక డాక్టర్ కానివ్వండి, ఒక ఇంజనీర్ కానివ్వండి, ఏ పదవి అయినా సరే ఆ పిల్లలు మీరు ఎలా తీర్చిదిద్దాలి అనుకుంటే అలా తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్నది ఎవరికి అంటే గురువులకి మాత్రమే. నేను చెప్పింది రైటా రాంగ్ ఎవరు చప్పుడు చేయట్లేదు కదా. మీరు మీ స్టూడెంట్స్ని ఎలా తీర్చిదిద్దాలి అనుకుంటే ఆ పిల్లల స్టాండర్డ్ మీకే బాగా తెలుస్తుంది, పేరెంట్స్ కన్నా కూడా. పేరెంట్స్ మేము చూస్తాము, కానీ మేము అనుకునేది ఒకటి, మేము ఏదో చదివించాలి, ఏదో చేయాలి అని. కానీ ఆ పిల్లోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడా, వాడు ఒక డాక్టర్ అవుతాడా, వాడికి రాజకీయంగా ఎదుగుతాడా, వాడు ఇంకా ఏదైనా చేయగలుగుతాడా, వాడు ఒక సైంటిస్ట్ అవుతాడా అనేది గురువులకు మాత్రమే తెలుసు. అందుకని మీరు ఉన్నది అంటే వేరే ఎవరైనా కాదండి, టీచర్స్ అనేది మంచి పొజిషన్ అది. కాకపోతే కొన్ని చోట్ల టీచర్లు ఏంటంటే వాళ్ళు ఏదో డ్యూటీకి వెళ్ళామా వచ్చామా, మన టైమింగ్స్ 8:30కి స్కూల్ అంటే 8:25కి వెళ్ళామా, 3:30కి బయలుదేరామా, అలా ఉండే టీచర్లు కూడా ఉన్నారు. అలా కాకుండా ఆ వృత్తిని నెంబర్ 1 పొజిషన్గా తీసుకెళ్లే టీచర్లు ఉన్నారు. అంటే ఏమవుతుందంటే ఒకటేనండి, చెడు చాలా స్పీడ్గా వెళ్తుంది, మంచి చాలా స్లోగా వెళ్తుంది. అది న్యాచురల్గా ఉన్నదే. ఒక్క గురువు సరిగా లేకపోతే గురువులు ఎవ్వరూ బాలేరు అనేస్తారు. ఒక్క గురువు బాగుంటే అందరూ గురువులు బాగున్నారు అని ఎక్కడ ఆ టాపిక్ రాదు. ఇంకొక విషయం, మన వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు మెసేజ్ వస్తుంది. మీరు ఏ ఊర్లోనే ఉన్నారనుకోండి, మీకు హైదరాబాద్లో మీ చుట్టాలో మీ ఫ్రెండ్స్ ఎవరో ఒకరు తెలిసే ఉంటారు. మీరు ఒకటే చేయాలి, అన్నా నేను ఊర్లో ఉన్నాను, కాచమన్న ప్రోగ్రాం చేస్తున్నారు, మీరు వెళ్ళండి అని. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఒక 10 మందికి చెప్పచ్చు. మీరు రావాలి, మీరు కంపల్సరీ రండి అని నేను చెప్పట్లేదు. మీరు అలా అవకాశం తీసుకోవచ్చు. మీ చుట్టాలే కానివ్వండి, మీ ఫ్రెండ్సే కానివ్వండి, ఒక్కరు 10 కాల్స్ చేయొచ్చు మినిమం, ఏదో టైంలో, మార్నింగ్ పడుకున్నప్పుడు లేచినప్పుడు ఏదో టైంలో. ఇంకొక విషయం ఏంటంటే మార్వాడీస్ షాప్స్ పెడుతున్నారు, తీసేయాలి అనేది ఎప్పటి నుండో వస్తుంది. అది అందరూ మనం కావాలి అని చేయాలన్నమాట. మనం ఎట్లా అంటే మీకోసమే కదా చేసేది, అందరి కోసం ఒకరు పరిగెడుతున్నారు. ఇప్పుడు ఆయన పరిగెడుతున్నాడు అంటే ఆయన కోసం కాదు, అందరి కోసం. ఒకవేళ ఒక పార్టీ టికెట్ ఇచ్చారంటే అందరు పార్టీ వాళ్ళు అన్ని టికెట్లు కాచం గారికి ఇయ్యరు, ఒక టికెట్ మాత్రమే ఒక పార్టీ వాళ్ళే ఇస్తారు. మిగిలిన ఎమ్మెల్యేలే కానివ్వండి, కార్పొరేటర్లే కానివ్వండి, జెడ్పీటీసీలే కానివ్వండి, ఎంపీటీసీలే కానివ్వండి, మన తెలంగాణ అందరికీ వస్తాయి. అందరి కోసం కష్టపడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళు రావడానికి ఏమైంది? మిగిలిన వాళ్ళు రావడానికి ఏం లేదు కదా, రావచ్చు, కష్టపడవచ్చు. కాకపోతే మా వారికి కూడా తెలీదు. ఒక ఊర్లో ఒక అతను ఉన్నాడు, కిరాణా షాప్ అనేది మాకొక్కరికే ఉండాలి అని. అతను కనీసము వాళ్ళ తాతల నాటి నుండి 50 సంవత్సరాల నుండి వాళ్ళకే ఉందంట కిరాణా షాప్. అయితే ఆ ఊర్లో మార్వాడీస్ అని కాదు, వేరే వాళ్ళు వచ్చి షాప్ పెట్టారు. షాప్ పెడితే తీసే అన్నా అంటే అతను తీసేయట్లేదట. సరే నష్టం జరిగినా పర్వాలేదని నష్టానికి అమ్మాడటండి. అంటే తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, తలుచుకోవాలి ముందు. ఎట్టి పరిస్థితుల్లో ఆ షాపు ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ కూడా ఆ ఊరు పేరు చెప్తే బాగోదేమో, నేను ఆ ఊర్లో ఒకటే కిరాణా షాప్ ఉంది. 50 సంవత్సరాలుగా ఆ ఊర్లో వాళ్ళు ఒక్కరే నడుపుతున్నారు. నష్టమైనా సరే, అప్పు చేసైనా సరే, చాలా ఒక 10 years బ్యాక్ అసలు మంచి పొజిషన్ కూడా కాదట అతనిది. 1,00,000 రూపాయలు అనేది చాలా కష్టం అంట. కానీ 15 daysలో 1,00,000 రూపాయలు నష్టపోయాడంట. 1,00,000 రూపాయలు ఇప్పుడు కాదు, ఇంకా 10 ఏళ్ళకైనా కష్టపడి సంపాదించుకుంటాననే ఒకే ఒక ఉద్దేశంతో అతను ఆ షాపు అంటే మామూలుగా 50 రూపాయలకి అమ్మాల్సిన వస్తువు 20 రూపాయలకి అమ్మాడట. అంటే మిగిలిన వాళ్ళు ఆ షాప్కి వెళ్ళరు కదండి, అలాంటివి చేస్తున్నారు. అందుకని ఇప్పుడు మనము వైశ్యులు, మీకు ఉండకపోవచ్చు కిరాణా షాపులు, నాకు కూడా లేదు కిరాణా షాపు, కాకపోతే ఉన్నవాళ్ళు సక్సెస్ఫుల్ ఉండాలి. కాబట్టి మీ వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, చుట్టాలే కానివ్వండి, ఫ్రెండ్సే కానివ్వండి,
కిరాణా షాప్ వాళ్ళకు కూడా మీరు చెప్పండి, అన్న కాచమన్న మీకోసం కష్టపడుతున్నాడు, మీకోసం కార్యక్రమం చేస్తున్నారు. ఒక్క కిరాణా షాప్ అతనికి మీరు మెసేజ్ పంపించండి. ఏమని అంటే, అన్న చేస్తున్నాడు కాబట్టి మీరు 10 మందిని తీసుకెళ్ళండి అని. వాళ్ళని షాప్ బంద్ చేసి ఉద్యమాలకి రమ్మని మనం చెప్పట్లేదు, షాప్ నడపమనండి. భార్య కాకపోతే భర్త, భర్త కాకపోతే భార్య షాప్లో కూర్చోమనండి. కానీ మిగిలిన వాళ్ళు 10 మంది వస్తే ఏదైనా కార్యక్రమం చేయాలి అంటే స్పీడ్గా చేస్తారు. ఇది ఒక చిన్న మెసేజ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఏదైనా కార్యక్రమం చేస్తే మాత్రం తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్కి, మీ చుట్టాలకి, ప్రతి ఒక్కరికి షేర్ చేయవలసిందిగా ప్రత్యేకంగా నేనే చెప్తున్నాను అనుకోండి. ప్లీజ్ అండి, మీరు అందరికీ షేర్ చేయాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఏ కార్యక్రమం చేసినా మన కోసం, మనందరి కోసం, మీకోసం, మా కోసం. థ్యాంక్ యూ అండి. కొత్త రవి గారు పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. జనరల్ సెక్రటరీ నంగునూరి రమేష్ గారు మాట్లాడతారు.